క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. ఎస్ఎస్ఎల్వి ప్రయోగం సక్సెస్. డిసెంబర్ లో గగన్యాన్ లో అని చెప్తా ఉంది ఇస్రో మరో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. దేశీయంగా తయారు చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా 2 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చింది. శుక్రవారం ఉదయం 9:17 ఏపీలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికెగిరింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తో పాటు SR-0 డెమో శాటిలైట్ ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షలోకి చేర్చింది. కాగా గగన్యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా తొలి మిషన్ ను ఈ ఏడాది డిసెంబర్ లో చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ శుక్రవారం వెల్లడించారు. ఇది చాలా D3 ప్రయోగం సక్సెస్ అయింది. అయితే అందులో భాగంగా 2 రాకెట్లు కూడా అక్కడ కక్షలోకి ప్రవేశపెట్టిండ్రు. ఇస్రో చైర్మన్ చెప్పిండు. అంటే గతంలో అక్కడ మిసైల్ చైర్మన్ గా అంటే పితామహుడిగా భారతదేశానికి ఉన్నటువంటి అబ్దుల్ కలాం కానీ తర్వాత సతీష్ ధావన్ కానీ చాలామంది శాస్త్రవేత్తలు తమ జీవితాలను మొత్తం కూడా వీటి కోసం అంటే ఈ ప్రయోగాల కోసం ఇవి సక్సెస్ కావడానికి వాళ్ళు ప్రత్యేకంగా కృషి చేసిండ్రు. ఆ కృషి ఫలితంగానే అంటే చాలామంది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి తర్వాత దాన్ని ప్రపంచానికి అందించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మనం న్యూస్ చూస్తున్నామన్నా కానీ తర్వాత ఇప్పుడు అంటే ఇంటర్నెట్ అయినా కానీ తర్వాత అన్ని రకాలుగా ఇవన్నీ సేవలు అందుతున్నాయి. అంటే అక్కడ ఉపగ్రహాలను ప్రవేశపెట్టి వాటి కక్షలో తిరిగే విధంగా చూసి దాని ద్వారా ప్రపంచంలో ఏ క్షణంలో ఎక్కడ ఏం జరిగినా కానీ అప్పటికప్పుడు తెలుసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. అయితే నిన్న ప్రవేశపెట్టినటువంటి ఈ ఉపగ్రహాలు అక్కడ గాలిలో తేమ తర్వాత గాలిలో ఉన్నటువంటి పరిస్థితులు దీనిపైన అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయంట. అది సక్సెస్ అయినట్టుగా ఇస్రో చైర్మన్ నిన్న చెప్పిండు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.